ఏమో మీరు చెప్పేది మేము చూడొచ్చామా అంటారు. కానీ మనము చేసుకున్నది అంత కూడా మనకి వృధా పోదు. మంచి అయినా చెడు అయినా ఏ కర్మ అయినా మనము తప్పక అనుభవించి తీరవలసిందే. మనము గత జన్మలో చేసుకున్నవి ఈ జన్మలో అనుభవిస్తున్నాం. ఈ జన్మలో ఇప్పుడు చేసుకున్నవి వచ్చే జన్మకు అనుభవిస్తాం. మహమ్మద్ ప్రవక్త ఏమన్నాడంటే, రేపటి కోసమే నీవు ఇప్పుడు వచ్చే జన్మకి, రేపటి కోసమే ఇప్పుడు నువ్వు వేసే పంట పొలమే నీకు ఈ లోకం అన్నాడు మహమ్మద్ ప్రవక్త. నువ్వు ఇప్పుడు ఈ జన్మలో ఈ రేపటి కోసం విత్తనాలు వేసావు, విత్తనాలు వేసి ఈ పొలంలో నువ్వు దున్ని దుక్కి చేసావు. ఈ ఫలితం ఇప్పుడు కాదు వచ్చే జన్మకు అనుభవిస్తావు అని చెప్పి మహమ్మద్ ప్రవక్త చెప్పాడు. అంటే మనకు అర్థం ఏంటి? గత జన్మలో చేసుకున్న మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం. అది సుఖమైన దుఃఖమైన ఏదైనా దానికి. ఇంకా రామకృష్ణ పరమహంస ఏం చెప్పారు అంటే, నీవు ఏది చేస్తే నీకు అదే వస్తుంది. ఇప్పుడు నోరు నువ్వు కారం తింటే మండుతుంది, అలాగే నువ్వు పంచదార తింటే మధురంగా ఉంటుంది. దాన్నే రామకృష్ణ పరమహంస ఏమన్నారంటే, నీవు గత జన్మలో ఏది చేసావో అదే ఇప్పుడు అనుభవిస్తున్నావు. నువ్వు మంచి కర్మ చేసావు, హాయిగా ఆనందంగా ఉంటావు. చెడు కర్మ చేసావు, దానికి ఒక రోగం రూపంలోనో ఏదో, అది కూడా నువ్వు ఏ కర్మ చేస్తే ఆ కర్మకి ఆ ఫలితం ఉంటుంది అన్నారు. ఇప్పుడు ఒక కోడి ఒక జీవిలో బాధ పెట్టి కోసావు, అది మనకి రోగాల రూపంలో బాధ పెడతాం. అలాగే కొంతమంది కుటుంబ సమస్యలు వస్తాయి. కుటుంబ సమస్యలు అంటే ఎవరికైనా ఇళ్లలో అత్తాకోడల మధ్య కావచ్చు, భార్యాభర్తల మధ్య కావచ్చు, లేకపోతే అన్నదమ్ముల మధ్య కావచ్చు, అట్లా కుటుంబ సమస్యలు వస్తాయి. అంటే మనం ఎవరి కుటుంబాల్లోనో యువతల ఈ గత జన్మలోనో ఈ జన్మలోనో మనం ఎవరి కుటుంబాల్లోనో వారికి హాని కలగజేసాం. ఆ హాని కలగజేసింది మనకి అలా వస్తుంది. మనమేమనుకుంటాం, నేను ఇప్పుడు ఈ జన్మలో నేను ఎవరిని బాధ పెట్టలేదే, ఈ జన్మలో నేను ఎవరికి ఏమి చెయ్యలేదే అనుకుంటాం. కానీ మనకు తెలీదు, మనం చేసుకున్న గత జన్మ కర్మ ఇప్పుడు ప్రారంధం అనుభవిస్తున్నాం. దాన్నే ప్రారంధం అంటారు. ఈ ప్రారంధ కర్మని మనం అనుభవిస్తున్నాం. అది తెలియక మనం బాధపడతాం. ఎప్పుడైతే మనము ఈ ధ్యాన మార్గంలోకి వచ్చామో అప్పుడు ఒక గురువు దగ్గరికి వెళ్తామో ఆ గురువు మనకు జ్ఞానాన్ని ఇస్తాడు. ఇదిగోరా, నువ్వు నీ జీవితం ఇలా వచ్చావు, నీ జీవితం ఇలాంటిది, గత జన్మల వల్లే ఈ రోజు నువ్వు సుఖమైన కష్టమైన అనుభవిస్తున్నావు. కాబట్టి నీ జీవితం నువ్వే మార్చుకోవచ్చు, నీ ప్రారంధాన్ని నువ్వు మార్చుకునే శక్తి నీకుంది. అది ఎలా అని మీరు అడగచ్చు. మన ప్రారంధాన్ని మనం గత జన్మలో చేసుకున్నది ఇప్పుడు కష్టమే వచ్చింది, ఆ కష్టమే ఈ రోజు నేను కష్టం అనుభవిస్తున్నాను, అది నేను ఎలా మార్చుకోవచ్చండి అని మీరు అడగచ్చు. మనం సత్కర్మలు చేసినప్పుడు మన యొక్క ప్రారంధ కర్మ మనకు 100% ఉన్న కర్మ మనం 50%, 30% అనుభవిస్తాం. మీకు ఇంకా ఉదాహరణ చెప్పాలంటే, మనకు ఒక పెద్ద యాక్సిడెంటే అవ్వాలని ఉంది. ఒక యాక్సిడెంటే అవ్వాలనే ఉంది నాకు. అది నేను చేసే సత్కర్మల ఫలితం వల్ల నాకు చిన్న గోరు దెబ్బతో తగిలిపోదు, గోరు చుట్టూ దెబ్బతోనో లేకపోతే చిన్న మోకాలు కొట్టుకోవడంలోనో తగ్గిపోయింది. అంటే నేనేం చేశాను? సత్కర్మలు చేశా. అంటే సత్కర్మలు అంటే ఎవరికైనా ధ్యానం గురించి చెప్పడం కానీ, లేకపోతే నేను ధ్యానం ఎక్కువగా తీవ్ర సాధన చేయడం కానీ, లేకపోతే మంచిగా దానం చేయడం కానీ, ఎవరికైనా ఒక మంచిగా బట్టలు కానీ, అన్నదానం కానీ, వస్త్రదానం కానీ, ఏదైనా అట్లా మంచి కర్మం చేశాను. మంచి కర్మం చేయడం వల్ల నాకు 100% నేను అనుభవించేది నేను చేసుకున్న సత్కర్మల వలన నాకు కొంచెంలోనే తప్పిపోయింది. నాకు ఇంకా నా జీవితంలో జరిగిందంటే నేను వండరండి, మీకే చెప్తే అసలు నమ్మరు. నేను రోజు మేమిద్దరు, మా భార్యాభర్తలు ఇద్దరు కూడా రోజు 3:30కే లేచి సారు జుట్టు పెడతారు కాబట్టి 4 స్నానాలు చేసి కూర్చోమంటారు సారు. ఎందుకంటే స్నానాలు అందరూ చెప్పరు. అందరూ ఏం చెప్తారంటే మామూలుగా మొహం కడుక్కొని కూర్చోమంటారు. కానీ భీమవరం రాఘవరావు సార్ అలా చెప్పరు. మీరు స్నానాలు చేసినప్పుడు మీలో ఉండే తమో గుణం పోతుంది అంటారు. నైట్ అంతా మనం నిద్రపోయి ఉన్నాం కదా, నిద్రపోయి ఉన్నప్పుడు నువ్వు ఎంత మొహం కడుక్కున్నా కానీ ఆ గుణాలు మనలో ఉండే మబ్బు పోదు. ఎప్పుడైతే ఆ శరీరం మీద మనకు చన్నీళ్లు పడతాయో ఆ చన్నీళ్లు పడినప్పుడు మొప్పు అంతా వదిలిపోయి మనకున్న తమోగుణం కూడా వదిలిపోద్దంట. మనకున్న తమోగుణం కూడా వదిలిపోయి అప్పుడు మనసు కూడా ప్రశాంతత అవుతుంది. తమోగుణం వదిలిపోయి మంచి ఉతికిన బట్టలే, మనకి ఇస్త్రీ బట్టలు కూడా